8 సార్లు 7 సార్లు జనరల్ ఎలక్షన్, ఒకసారి బై ఎలక్షన్లో నా ప్రాణాలకు ఒడ్డి నా ప్రాణం తెగించి నేను నిస్వార్థంగా నా ప్రాంత ప్రజానికం, ముఖ్యంగా బీర్కూర్ మండల ప్రజలు, బైరాపూర్ గ్రామ ప్రజానికం, ఉమ్మడి పంచాయతీ ప్రాణానికి ఒడ్డి ₹1 మీ దగ్గర తీసుకోకుండా మేము పనిచేసినాం. ఈరోజు అందరూ పోచారం శ్రీనివాసరెడ్డి అనే పనిచేయడం వల్లనే ఈరోజు మీరు ఆ సింహాసనం మీద ఉన్నారని తెలియజేస్తా ఉన్నా. కూడా చాలా నువ్వు మాట్లాడిన దానికి 100 రెట్లు మాటలు నాకు వస్తాయని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో మీకన్నా ముందు పోయిన వారిని ఈరోజు అణగదొక్కాలనుకుంటారు. అది ఎంత మట్టికి సమంజసం? ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, ఎంపీ గారికి అందరి దృష్టికి కూడా తీసుకుపోతాం. ఒక కార్యకర్త మొన్న మాట్లాడడం తప్పు, పెద్ద మనిషిని ఆ విధంగా అయితే మీరు ఆ విధంగా కొట్టి భయపెడతారా, భయం చూపిస్తారా? మరి మీ మాటలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఒకసారి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఎప్పుడు రెడీ, నాకున్న ఆస్తులు అప్పులు మరి ఇవి నేను చెప్పిన దాంట్లో మరి ఏమాత్రం వ్యత్యాసం వచ్చినా ఉన్న ఆస్తిని ఈ ప్రాంత ప్రజలకు నేను దారాదత్తం చేస్తా. నువ్వు రెడీ ఉన్నావా? రెడీనా? కలియుగదైవం వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎప్పుడు వస్తున్నావు? తడి బట్టలతోటి మూల విరాటును ముట్టి, ఒక చేతిలో మైకు, ఎడమ చేతిలో కుడి చేతితోటి మూల విరాటును ముట్టాలి. నేను చెప్పేదానికి నువ్వు అనాలి, నువ్వు చెప్పేదానికి నేనంట. ₹1 నేను చెప్పిన ఒక నెల తప్ప బీర్కూర్ క్వారీలో ఎక్కడైనా ఏ కాంట్రాక్టర్ దగ్గర కానీ ఇసుకలో మొరంలో ₹1 తీసుకుని ఉంటే, మీ తండ్రి గారి దగ్గర ఎప్పుడైనా ₹1 తీసుకుని ఉంటే, ఇదే మీ తండ్రి గారు సిసిడిలో వర్ణి కోడగిరి ఉమ్మడి మండలాల కార్యకర్తల మీటింగ్లో సతీష్ లాంటి ఒక వ్యక్తి ఉంటే చాలు మండలానికి అని అనేక సందర్భాలు చెప్పిండు. నేను ఉబ్బిపోవటం లేదు, నేను చాలా చిన్నవాడిని. అసభ్యకరంగా మాట్లాడుతున్నావు, వెనుక తీసుకో. ఒళ్ళు వలిసిన మాటలు మంచిది కాదు, జాగ్రత్త. నీకు సంస్కారం అనేది అడ్డొచ్చి నేను మాట్లాడుతూ ఉన్నా. నేను ఎప్పుడు మాట్లాడినా మీ తండ్రికి నా రాజకీయ గురువర్యులు నాకు దైవ సమానులనే చెప్పిన. ₹5 కోట్ల అభివృద్ధి పనులు చేసి గత సంవత్సరాల నుంచి పేమెంట్ లేకపోతే పడుతున్న ఇబ్బందులు ఏ రోజన్నా అన్నా సీనన్న మరి మీరు ఆలోచన చేశారా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు తప్పు చేసి ఇది ఎట్లుందంటే దొంగ అని, దొంగెవరు దొరెవరు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు మాట్లాడుతున్న క్రమంలో మీ తండ్రి గారు కానీ మీరు కానీ, మీ తండ్రి గారు బీహార్ కూలీ అంటున్నాడు. బీహార్ కూలీ అంటే ఏంది నేను అడుగుతా ఉన్నా. బీహార్ కూలీ నారు పోసిన తర్వాత నారు బిక్కు నాటేసి వెళ్ళిపోయేటప్పుడు డబ్బులు తీసుకుపోతాడు. నేను బీహార్ కూలీని అంటే నేను ఇండ్లు నిర్మాణం చేసిన ఇండ్లలో 496 ఇండ్లు నిర్మాణం చేసిన. నువ్వు మరి బీహార్ కూలీలాగా నాకు వారం రోజులు పేమెంట్ ఇప్పించినవా అని నేను అడుగుతా ఉన్నా. సంవత్సరాల దిక్కు లేదు, సంవత్సరం అయింది, సంవత్సరాలు అయింది, పేమెంట్ లేదు. నేను బీహార్ కూలీనా? ఇక్కడ ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా. నేను ఇండ్లు కట్టకపోతే ఇండ్లు లేవని మీరే అన్నారు. ఇండ్లు కట్టడానికి కారణం సతీష్ అని మీరే అనడం జరిగింది. ఈరోజు నేను కానీ బీర్కూర్ మండలంలో, కోటగిరి మండలంలో వల్లేపల్లి శ్రీనివాస్ గారు కానీ మేము ధైర్యంతో ఇండ్లు కట్టిన తర్వాతనే మరి మీరు ఇండ్లు తీసుకురావడం జరిగిందని మీరు పదే చెప్పడం జరిగింది. ఈ మాట నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నా. 1000 ఇండ్లు ఇచ్చారు, మీరు అడిగారు, వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ శ్రమ నాదే కాదు, ప్రతి గ్రామంలో కార్యకర్తలు నాయకులు చొరవ తీసుకున్నారు కాబట్టి ఇండ్లైనవి.